స్క్రిప్ట్ కి స్క్రీన్ ప్లేకి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైతే మీరు ఒక ఐడియాతో ఒక స్టోరీని ఫినిష్ చేస్తారో ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లేలోని మీ స్టోరీ అనేది పార్ట్స్ గా డివైడ్ అయిపోతాయి, అంటే సీన్స్ గా డివైడ్ అయిపోతుంది ఆ స్టోరీ అయితే. ఇందులో స్టోరీ, సీన్స్ అండ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇందులో మెయిన్ రూల్ ఏంటంటే సీన్ నెంబర్స్ అండ్ కెమెరా యాంగిల్స్ ఇందులో అయితే ఉండవు. నెక్స్ట్ స్క్రిప్ట్. ఫిలిం ని స్టార్ట్ చేయకముందు డైరెక్టర్ స్క్రిప్ట్ ని రాస్తాడు. స్క్రీన్ ప్లేకి సీన్ నెంబర్స్ అండ్ కెమెరా యాంగిల్స్ యాడ్ చేస్తే అది స్క్రిప్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి బీచ్కి వెళ్ళాడు అనేది స్క్రిప్ట్. అండ్ అది స్క్రీన్ ప్లేలో కన్వర్ట్ చేస్తే ఒక అబ్బాయి ఇంటి నుంచి బయటకు వచ్చి డోర్ వేసి దానికి లాక్ వేసేసి లోపల నుంచి చెప్పులు తీసి చెప్పులు వేసుకొని కార్ మీద బీచ్కి వెళ్ళాడు. సో ఇది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అనేది 2 types, లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ అంటే స్టోరీ స్ట్రైట్గా వెళ్తుంటుంది. సో కథ అయితే అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. అండ్ నాన్ లీనియర్ అంటే ఫ్యూచర్ నుంచి పాస్ట్కి, పాస్ట్ నుంచి ప్రజెంట్కి, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి అలా వెళ్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్టోరీ ఎండ్లో ఏం జరుగుతుందో ఫస్ట్ చూపిస్తారు అండ్ అది ఎలాగైందో సో మొత్తం స్టోరీ మొత్తం నడిపిస్తారు దాని మీద. అంటే వాళ్ళని సస్పెన్స్ ఉంచేస్తారు అసలు ఇది ఎలా అయిందని. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి 1 and 2. సో మన నెక్స్ట్ వీడియో స్టోరీ ఎలా రాయాలి అనే దాని మీద అయితే వస్తుంది. సో మీరు ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.